PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం యాపిల్ విజన్ ప్రోని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో కొత్త డివైస్ యాపిల్ నుంచి వస్తుంది, చాలా పెద్ద డివైస్, అండ్ ఇవాళ అయితే దీని యొక్క రిలీజ్ డేట్ అనమాట. సో ఫైనలీ మనకైతే వచ్చేసింది, వెళ్ళి పర్చేస్ చేసాము. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలి, దీంట్లో అసలు ఏమేమి వస్తాయి, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో అయితే లెంత్ ఎక్కువే ఉండిపోతుంది బికాజ్ ఇట్స్ ఎ న్యూ డివైస్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో మీకు కింద టైమ్ స్టాంప్స్ ఇస్తాము డిస్క్రిప్షన్లో, సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు. సో వెల్కమ్ టు యాపిల్ స్పెషల్ కంప్యూటింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్లీ యాపిల్ విజన్ ప్రో చూడొచ్చు. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. పైన మనకి విజన్ ప్రో ఎలా ఉంటుంది, ఆ డివైస్ ఎలా ఉంది అనే ఒక ఇమేజ్ ఉంది. చూడడానికి ఒక బీన్ లాగా ఉంది, చాలా చిన్నగా అనిపిస్తుంది బట్ వెరీ బిగ్ డివైస్. సో ఇక్కడ చూస్తే యాపిల్ లోగో విత్ విజన్ ప్రో అని ఉంది. ఫుల్ ట్యాబ్ చూసారా, డబుల్ ద సైజ్ ఆఫ్ యాపిల్స్ ఫుల్ ట్యాబ్. ఇటు సైడ్ కానీ ఆన్ ది అదర్ సైడ్ కానీ మనకి ఏం లేదు, బ్లాంక్గా ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ చూస్తే యాపిల్ విజన్ ప్రో. బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది 256 GB ఉంటుంది అండ్ యాపిల్ విజన్ ప్రో. దీంట్లో మనకి విజన్ ప్రో రైట్ సీల్ ఏమేమి ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బాక్స్ చాలా హెవీగా ఉంది. లెట్స్ ఓపెన్ దిస్. సో మనకి అదర్ సైడ్ కూడా ఒక ఫుల్ ట్యాబ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో మనకి ఐఫోన్ లాగా చుట్టూ ఏం కవర్ లేదు, జస్ట్ ఇట్లా ఓపెన్ గా అనిపిస్తుంది కానీ చాలా స్టడీగా ప్యాక్ చేశారు. బికాజ్ ఇఫ్ యూ సీ ఇక్కడ కింద మనకి ఒక బీమ్ లాగా ఉంది కదా, దాంట్లో ఇలా కరెక్ట్గా పొజిషన్ సెట్ అయిపోయింది, అసలు మూవ్ అవ్వట్లేదు. యాడ్స్లో చూస్తే పెద్ద డివైస్ అనిపించింది బట్ చిన్న డివైస్. ఇదంతా మనకి ఇక్కడ ఒక కవర్ లాగా ఉంది కదా, ఈ కవర్ కింద మనకి 3D గ్లాస్ ఉంటుంది. సో మనకి ఇలా రిమూవ్ చేస్తే చూసారా, ఇది గ్లాస్. ఇదంతా మనకి ఫ్రేమ్ చూస్తే అల్యూమినియంతో బిల్డ్ చేశారు. సో కొంచెం హెవీగా అనిపించింది. అరౌండ్ 600 to 650 grams అయితే ఉంటుంది వెయిట్. దీని యొక్క స్పెసిఫికేషన్స్, ఇది ఎలా పెట్టుకోవాలి అనేది లేటర్ ఆన్ చూద్దాము. అసలు బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాం. ఇక్కడ విజన్ ప్రో అని ఉంది కదా, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ వన్. సో యూ కెన్ సీ యాపిల్ విజన్ ప్రో. సో ఇది ఒక బుక్లెట్ అనమాట. మనకి యాడ్ లో చూసాం కదా, సేమ్ అమ్మాయి ఫోటోని ఇచ్చారు. దీంట్లో వస్తున్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మనకి బాక్స్ లో ఏమొస్తాయి అని ఉంది. బికాజ్ ఇది ఒక ఫస్ట్ టైం రిలీజ్ చేసిన డివైస్ కాబట్టి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. విజన్ ప్రోలో మనకి ఏమేమి బటన్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్స్ లైక్ యాపిల్ విజన్ ప్రో టార్. సో మనకి యాపిల్ వాచ్ అల్ట్రా ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు కూడా ఇలా ఒక సెపరేట్ బుక్తో రిలీజ్ చేశారు. బికాజ్ ఎప్పుడైనా లేటెస్ట్ డివైసెస్ వచ్చినప్పుడు మనకి మాన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మీకు ఒకవేళ ఐసైట్ ఉంటే మన సైట్కి తగ్గట్టు ఇస్తారు, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి బటన్స్ ఎలా వర్క్ అవుతాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కొంతమంది అడుగుతారు ఫోన్కి ఎలా సెటప్ చేసుకోవాలి అని. సో మనకి ఫోన్ సెటప్ ప్రాసెస్ కూడా ఇచ్చారు, ఫోన్తో ఎలా సింక్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ లూప్ బ్యాండ్ అనమాట. మీకు ఆల్రెడీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విజన్ ప్రోకి ఒక లూప్ బ్యాండ్ ఉంటుంది. ఇది వచ్చేసి సోలో లూప్ బ్యాండ్. సో మరి ఎందుకు ఇంకోటి ఇచ్చారు అంటే, ఇప్పుడు మీరు దీంతో కనుక పెట్టుకుంటే దీని వెయిట్ అంతా మన ఫేస్ మీద పడుతుంది. ఒక 10 minutes చూడగలం, హాఫ్ అన్ అవర్ చూడం, 1 hourకి ఫేస్ అంతా వెయిట్ ఎక్కువ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. సో వెయిట్ మేనేజ్ చేసుకోవడం కోసం మనకి డ్యూయల్ లూప్ బ్యాండ్ అయితే ఇచ్చారు. సో మనకి ఆ వెయిట్ అంతా మన హెడ్ మీద పడుతుంది. సో మనకి హెడ్ బ్యాండ్ ఎలా ఉంటుంది, హెయిర్ బ్యాండ్ అలా ఉంటుంది. సో ఇది మనం హెయిర్ మీద పెట్టుకుంటే మనకి వెయిట్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనకి ఏ డివైస్ అయినా మనకి ఛార్జింగ్ బ్యాటరీ కావాలి కాబట్టి ఛార్జ్ చేసుకోవడానికి USB-C to USB-C కేబుల్ ఇచ్చారు. బట్ ఇది మనకి యాపిల్ విజన్ ప్రోని ఛార్జ్ చేసుకోవడానికి కాదు, బికాజ్ విజన్ ప్రోలో మనకి ఎటువంటి బ్యాటరీ ఉండదు. మనకి ఎక్స్టర్నల్ గా ఒక డివైస్ ఇచ్చారు కదా, ఈ డివైస్ ని ఛార్జ్ చేసుకోవడానికి. తర్వాత చూద్దాం ఆ డివైస్ గురించి. సో ఒక చార్జర్, అండ్ దెన్ ఇది వచ్చేసి 30 watts అడాప్టర్ అనమాట. నేను యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి మనకి యూఎస్ పిన్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి విజన్ ప్రో బ్యాటరీ అనమాట. ఇది కూడా మనకి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇదైతే కొంచెం హెవీగానే ఉంది. ఇదే మనకి బ్యాటరీ, దీంట్లో 3166 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట, హెవీగా ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసి విజన్ ప్రోకి కనెక్ట్ చేసుకోవడానికి. సో ఇది మనం కనెక్ట్ చేస్తేనే విజన్ ప్రో టర్న్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూస్తే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఇంకా ప్యాకేజ్ ఉంది, అయిపోలేదు. సో దీంట్లో మనకి ఒక పాలిషింగ్ క్లాత్ ఇచ్చారు. బికాజ్ మనకి ఇక్కడ పైన స్క్రీన్ అంతా గ్లాస్తో ఉంటుంది కాబట్టి పద్దాక మనం క్యాప్ పెడతామని ఉండదు, అక్కడ పెట్టినప్పుడు డస్ట్ పడుతుంది కాబట్టి దేంతో పడితే దాంతో క్లీన్ చేసామనుకోండి మనకి గీతలు పడతాయి. జనరల్గా మన స్పెక్స్ కూడా అంతే, మనం స్పెక్స్ క్లాత్తోనే తుడుస్తాము. సో అలా క్లీన్ చేసుకోవడానికి ఒక మైక్రో ఫైబర్ క్లాత్ని అయితే ఇచ్చారు. సో దీని మీద కూడా మనకి యాపిల్ విజన్ ప్రో అని ఉంది.
క్లాత్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బెటర్. ఒకవేళ దీని మీద డస్ట్ వచ్చింది అనుకోండి, అదే డస్ట్తో తుడిస్తే కనుక మనకి గీతలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ లైట్ సీల్ కుషన్ అనమాట. సో మనం ఇప్పుడు బ్రైట్ డే లైట్లో చూస్తుంటే కనుక సైడ్ నుంచి లైట్ కానీ సన్లైట్ కానీ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా, అలా మనకి లైట్ బ్లాక్ చేసుకోవడానికి ఈ కుషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఒక కుషన్ ఉంటుంది, ఇది ఎక్స్ట్రా కుషన్. వీటిని ప్యాక్ చేయడం కూడా చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశారనమాట. ఏది ఎక్కడ కొంచెం కూడా కదలకుండా అన్ని చాలా నీట్గా ప్లేస్ చేసి పెట్టేశారు. సో యాపిల్ వాళ్ళు ఇన్ని యాక్సెసరీస్ని బాక్స్తో పాటు ఇవ్వడం అనేది ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాను. ఎప్పుడో మనకి వచ్చాయి ఐఫోన్స్తో, మళ్ళీ తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. సో ఇవైతే ఫైనలీ మనకి బాక్స్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బాక్స్ ఫస్ట్ చాలా హెవీగా అనిపించింది, ఇప్పుడు చూస్తే అసలు ఏం లేదు, లైట్ వెయిట్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫైనల్గా విజన్ ప్రో గురించి చూద్దాం. సో ఫైనల్లీ విజన్ ప్రో గురించి చూద్దాము. సో ఈ పైన చెప్పాను కదా మనకి ఇక్కడ ఒక కవర్ ఉంటుంది, ఈ కవర్ తీసేస్తే మొత్తం 3D గ్లాస్ అనమాట. దీని లోపల ఇఫ్ యూ కెన్ సీ చాలా కెమెరాస్ ఉన్నాయి. ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లా ఉంటుంది, ఎక్కడేమి ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే లోపల కూడా ఎక్స్ట్రా కంప్లీట్ ప్రొటెక్షన్కి ఒక కార్డ్బోర్డ్ లాగా ఉంది. సో చూడొచ్చు విజన్ ప్రోలో అయితే కనుక టోటల్గా మనకి 12 కెమెరాస్ ఉన్నాయి. ఇఫ్ యూ సీ ఇక్కడ కింద మనకి 2 కెమెరాస్ ఇచ్చారు, ఇక్కడ సైడ్ ఈ ఎడ్జ్లో అండ్ ఈ ఎడ్జ్లో 2 కెమెరాస్ ఉన్నాయి. ఈ ఎడ్జెస్లో ఉన్న కెమెరాస్ మనకి వైడ్ యాంగిల్ కెమెరాస్ అనమాట. అండ్ ఇక్కడ సెంటర్లో ఇక్కడ ఒక ఓవెల్ షేప్లో ఇచ్చారు, దీంట్లో 2 కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ ఓవెల్ షేప్లో 2 కెమెరాస్ ఉన్నాయి. సో 4, 5, 6, 7, 8. ఇక్కడ మనకి నోస్ పైన ఇంకొక 2 కెమెరాస్ ఉన్నాయి అనమాట. సో టోటల్గా 10 కెమెరాస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ ఇక్కడ మిడిల్లో చూస్తే ఇంకొక ఓవెల్ షేప్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి లైడార్ సెన్సర్. డెప్త్ మనకి మెజర్ చేసుకోవడానికి ఈ లైడార్ సెన్సర్ అనేది హెల్ప్ అవుతుంది. అసలు మరి దీనికి ఇన్ని కెమెరాస్ ఎందుకు ఇచ్చారు, ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ కెమెరాస్ని వాళ్ళ యూజ్ ఏంటి అనేది ఇన్ డెప్త్గా లేటర్ ఆన్ చూద్దాం. సో ఫస్ట్ అసలు డివైస్ ఎట్లా ఉంది, దీంట్లో ఏమేమి ఇచ్చారు అనేది చూద్దాము. సో ఇక్కడ మీరు మధ్యలో చూస్తే కనుక మనకి వాచ్ని డైల్ని ఇట్లా సాగదీస్తే ఎలా ఉంటుందో సేమ్ ఉంది. ఇక్కడ ఒక క్రౌన్ ఇచ్చారు, మనం యాప్ టు యాప్ నావిగేట్ చేసుకోవచ్చు, మెనూని యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తే ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రికార్డ్ చేసుకోవడానికి ఈ బటన్ హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ యాక్షన్తో ఉంటుంది అనమాట. సో మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు, ఈజీగా మళ్ళీ బ్యాక్ పెట్టేసుకోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి లైట్ బ్లాక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇందాక బాక్స్లో మనం ఒక లైట్ బ్లాక్ చేయడానికి ఇదంతా మ్యాగ్నెట్స్తో వర్క్ అవుతాయి అనమాట. మనం పెట్టగానే అటాచ్ అయిపోతుంది. సో ఈజీ టు రిమూవ్ అండ్ ఈజీ టు అటాచ్. సో ఇలాంటిది మనకి ఎక్స్ట్రాది బాక్స్లో ఇచ్చారు. సో అసలు మొత్తం తీసేసిన తర్వాత చూస్తే డివైస్ చూడొచ్చు, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ 2 వెంట్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి లోపల ఏదైనా హీట్ జనరేట్ అయితే అది రిలీజ్ చేయడానికి వెన్స్ అనమాట. లోపల మనకి M2 చిప్సెట్ అండ్ R1 చిప్సెట్ ఉంది. M2 చిప్సెట్ మనకు తెలుసు ద మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్ ఎవర్, మనకి ఇప్పుడు మ్యాక్బుక్స్లో చూస్తున్నాము, చాలా పవర్ఫుల్. దాంతో పాటుగా ఇంకొక R1 చిప్సెట్ కూడా ఇచ్చారనమాట. అండ్ కింద చూస్తే మనకి ఫ్యాన్ గ్రిల్ ఉంది. సో ఇవి కూడా మనకి ఎయిర్ని వెంట్ అవుట్ చేయడానికి. అండ్ ఈ లోపల వచ్చేసి మనకి 2 డిస్ప్లేస్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఈచ్, ఇది ఒక 4K డిస్ప్లే, ఇది ఒక 4K డిస్ప్లే. ఇవి రెండు వచ్చేసి మైక్రో LED డిస్ప్లేస్ అనమాట. అందులో ఇది 3D డిస్ప్లే సిస్టమ్, అంటే మనం 3D మూవీస్ని కూడా ఎటువంటి 3D గ్లాసెస్ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఈ విజన్ ప్రో చూసేయచ్చు. అండ్ ఈచ్ స్క్రీన్లో మనకి 23 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి. సో వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ఇమేజెస్ అయితే మనకు వస్తాయి. సో మనం ఎంత హై క్వాలిటీ వీడియోని చూస్తాము అనే దాన్ని బట్టి మనకి అంత హై క్వాలిటీ వీడియో అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి స్పెక్స్కి సైడ్ ఆర్మ్స్ ఉంటాయి కదా, అలా 2 ఆర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చూస్తే మధ్యలో మనకి బల్జ్ పార్ట్ ఉంటుంది. ఈ బల్జ్ పార్ట్లో మనకి లాస్లెస్ ఆడియో సిస్టమ్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి లాస్లెస్ ఆడియో, స్పేషియల్ ఆడియో రెండు అవైలబుల్గా ఉంటుంది. మీరే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మనకి సౌండ్ వినిపిస్తుంది అనమాట, అంత లౌడ్గా అయితే ఉండబోతున్నాయి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎక్స్పీరియన్స్ ద సౌండ్. సో ఇదైతే ఓవరాల్గా డివైస్ గురించి. ఇప్పుడు మనం దీన్ని ఎలా పెట్టుకోవాలి, అసలు ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఫైనలీ ఇదైతే విజన్ ప్రో. నేను అనుకున్నంత పెద్దగా అయితే లేదు. మనం వీడియోస్ చూసాము, లాంచ్లో చూసాము, అప్పుడు కూడా చాలా పెద్దగా అనిపించింది. మనం ఆల్రెడీ VR హెడ్సెట్స్ చూసాం కదా, చాలా బల్కీగా అనిపిస్తుంది. అంత బల్కీగా ఉంటుందేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ ఐఎమ్ సో సర్ప్రైజ్, చాలా
స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు విత్ దిస్ మచ్ ఆఫ్ ఫీచర్స్. సో పైన అయితే మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది కంప్లీట్ గా చూస్తే ఫ్యాబ్రిక్ మెటీరియల్ అనమాట. ఇప్పటి వరకు నేను ఇంకా పెట్టుకోలేదు, సో ఫస్ట్ టైం పెట్టుకోబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇక్కడ మీరు చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ లాగా ఉంటుంది. సో కొంతమందికి చిన్న ఫేస్ ఉంటుంది, కొందరికి పెద్దగా ఫేస్ ఉంటుంది, కాబట్టి ఈ ఎలాస్టిక్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట అకార్డింగ్ టు యువర్ ఫేస్ సైజ్. మీకు సెట్ చేసుకున్న తర్వాత నీకు పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది అనిపించినప్పుడు ఇక్కడ ఒక క్రౌన్ ఉంది కదా, ఈ క్రౌన్ని ఫ్రంట్కి మూవ్ చేస్తే మనకి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు లూజ్ కావాలి అనుకుంటే బ్యాక్కి రొటేట్ చేస్తే లూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి మ్యాగ్సేఫ్ లాంటిది ఉంటుంది. ఇది దేనికి అంటే మనకి బ్యాటరీని అటాచ్ చేసుకోవడానికి. ఫస్ట్ బ్యాటరీని అటాచ్ చేద్దాం. సో ఇదైతే బ్యాటరీ హెవీగా ఉంది. మనకి బ్యాటరీ మీద కూడా యాపిల్ లోగో ఉంటుంది. ఇట్లా మధ్యలోకి గ్రూవ్స్ ఉంటాయి అనమాట. ఆ గ్రూవ్స్లోకి కరెక్ట్గా పెట్టి రొటేట్ చేయాలి, అప్పుడే మనకి ఫిట్నెస్ వస్తుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మనమైతే టర్న్ ఆన్ చేయగానే ఇక్కడ చూసారా ఒక లైట్ ఫ్లాష్ అవుతుంది అనమాట. సాలిడ్ లైట్ వస్తే మనకి విజన్ ప్రో టర్న్ ఆన్ అయినట్టు. సో మీరు కనుక విజన్ ప్రో పర్చేస్ చేస్తే ఈ సైడ్సే పట్టుకోండి. ఒకవేళ ఈ సెంటర్లో పట్టుకున్నారా, ఇది మ్యాగ్నెట్ ఊరికే వచ్చేస్తుంది. విజన్ ప్రో కింద పడితే కనుక బ్రేక్ అయితే వీ విల్ లూజ్ $2,500. సో చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. బాయ్స్ ఇది మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు, గర్ల్స్ చేతితో పట్టుకోండి. నేనైతే ప్రస్తుతానికి డెస్క్లో పెడుతున్నా. సో లెట్స్ గో. నాకేం కనిపించట్లేదు. సో లోపల అయితే ప్రెస్ అండ్ హోల్డ్ టు అలైన్ అని ఉంది. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయమంటుంది. నాకు ఆన్ అయినప్పుడు సౌండ్ కూడా వచ్చింది. మనకి యాపిల్ పే చేస్తే ఒక గ్రీన్ బటన్ వస్తుంది కదా, వీ కెన్ సీ దట్ బటన్. అండ్ ఇప్పుడు నాకు యాపిల్ లోగో కనిపిస్తుంది. అండ్ ఐ కెన్ సీ ఇప్పటి వరకు అయితే నాకు బ్లాంక్ స్క్రీన్ వచ్చింది అనమాట, ఏమీ కనిపించలేదు. బట్ నాకు ఇప్పుడు ఎదురుగా కెమెరా, నా ఎదురుగా ఉన్న పర్సన్, పీపుల్ అందరూ కనిపిస్తున్నారు. అండ్ మధ్యలో హెలో అని చెప్పి మనకి వచ్చింది. కింద ప్రెస్ డిజిటల్ క్రౌన్ టు బిగిన్. మాకేం కనిపిస్తుందో తెలుసా, జస్ట్ ఎ బ్లూ లైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఫోకస్ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే నీ ఫేస్ మీద జస్ట్ బ్లూ లైట్స్ కనిపిస్తున్నాయి. వాల్ మీద పడట్లేదు, మధ్యలో మనకి ఎయిర్లో స్పేస్ మీద పడుతుంది. యాక్చువల్గా నాకు ఎదురుగా ఉన్న పర్సన్ మీద పడుతుంది అనమాట అదంతా. సో ఇది మొత్తం స్పేస్లో ఉందన్నమాట, వాల్ మీద కానీ ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వట్లేదు, ఎయిర్లో ఉంది మధ్యలో లిటరల్గా. అండ్ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ నాకు అన్ని చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. లైట్ స్టాండ్ కనిపిస్తుంది, ట్రైపాడ్ కనిపిస్తుంది, వెనకాల ఉన్న చైర్ కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఒకవేళ మీకు హెవీ అనిపిస్తే మనకి ఎక్స్ట్రా డబల్ లూప్ స్ట్రాప్ ఇచ్చారు, వీ కెన్ యూజ్ దిస్. నేనైతే ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను బికాస్ జారిపోతున్న ఫీలింగ్ ఉంది. అండ్ ముక్కు మీద అయితే బరువు తెలుస్తుంది. ఇట్లా ఉంటే బరువు అనిపించలేదు, బట్ వెన్ ఫేస్ స్ట్రైట్గా ఉంటే కనుక హెవీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు సెటప్ ప్రాసెస్ చూద్దాం. కింద మనకి హెలో అని చెప్పి కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ప్రెస్ డిజిటల్ క్రౌన్ టు బిగిన్. నాకు ఇప్పుడు సౌండ్ కూడా వస్తుంది, జుయీ అని ఒక జెన్జీ సౌండ్స్. సో లెట్స్ ప్రెస్ ద క్రౌన్. బ్రింగ్ ఐఫోన్ ఆర్ ఐప్యాడ్ నియర్ టు గెట్ స్టార్టెడ్ అని ఉందన్నమాట. సో ఇక్కడ ఫోన్లో అయితే సెటప్ యాపిల్ విజన్ ప్రో అని ఉంది. అండ్ నాకు ఇప్పుడు ఫోన్ చూస్తుంటే మనం ఒరిజినల్ ఐస్తో చూసినట్లేదు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫోన్ చూస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ మనకి ఇది మన ఓన్ ఐస్తో చూసినట్టయితే లేదు. ఫోన్ లోపల ఉన్న కెమెరాస్ ఎలా అయితే చూస్తాయో మనకి అలా ఉంది. నాకైతే నిజంగా చెప్పాలంటే కొంచెం మసకగా అయితే ఏదో లైక్ లేయర్ ఇట్లా తెలుస్తుంది అనమాట. సో సెటప్ ప్రాసెస్ చాలా సింపుల్. ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేసినట్టు మన ఫోన్ని విజన్ ప్రో దగ్గరికి తీసుకురాగానే ఇక్కడ కంటిన్యూ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ కంటిన్యూ. వెరిఫైయింగ్ ఫర్ యాపిల్ విజన్ ప్రో అని ఉంది. వెయిటింగ్ ఫర్ యాపిల్ విజన్ ప్రో. నాకు ఇప్పుడు కెమెరా ఎక్కడుంది కూడా కనిపించట్లేదు బికాజ్ ఐ హ్యావ్ ఎ స్క్రీన్ లాగా ఉందన్నమాట, మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. లుక్ హియర్ ఫర్ యాపిల్ విజన్ ప్రో. కంటిన్యూ సెట్టింగ్ అప్ ఆన్ యాపిల్ విజన్ ప్రో అని వచ్చింది. సో ఇప్పుడు నాకు లైక్ సెటప్ ప్రాసెస్ చెప్తుంది అనమాట, ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది. ఒక వీడియో ప్లే అవుతుంది, మనం యాపిల్ లాంచ్ ఈవెంట్లో చూసిన వీడియోనే ప్లే అవుతుంది. జెస్చర్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇట్లా రెస్ట్లో పెట్టుకోవచ్చు ఆర్ ఇట్లా పైకి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. చెమట పోస్తుంది. సో విజన్ ప్రో చాలా చిన్నగా ఉంది, బట్ దీంట్లో 2 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనకి ఇన్నర్ స్క్రీన్, ఒకటి ఎక్స్టీరియర్ స్క్రీన్. ఈ మధ్యలోదంతా ఇప్పుడు మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, ఆ ఫోన్ ఈ కెమెరాస్ రీడ్ చేసి నా కళ్ళకి కనిపిస్తున్నాయి. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ R1 చిప్సెట్ అనమాట. 12 millisecond స్పీడ్తో అది డేటాను అయితే మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
అండ్ ఇప్పుడు మీకు ఒకవేళ ఐ సైట్ ఉందంటే కనుక మీ ఐ సైట్ మీరు విజన్ ప్రో కొనేటప్పుడు మీ ఐ సైట్ మ్యాచ్ చేసుకొని యూ కెన్ బై ద విజన్ ప్రో. లోపలికి బయటకి అయితే ఇది ట్రాన్స్పరెంట్ స్క్రీన్ కాదు, మనకి ఒక బయట ఉన్న కెమెరాస్ మొత్తం డేటాని క్యాప్చర్ చేసి లోపలికి ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో ఒకసారి ఇప్పుడు స్ట్రాప్ ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం. మనకి ఇక్కడ లోపల చూస్తే ఆరెంజ్ కలర్ స్ట్రాప్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ స్ట్రాప్స్ ని పుల్ చేస్తే వచ్చేస్తుంది. అది అదర్ ఎండ్ కూడా సింపుల్, మొత్తం మ్యాగ్నెటిక్ క్లోజర్ అనమాట. మనకి ఎక్కడ బటన్స్ కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి కాబట్టి ఇది డబల్ లూప్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ డబుల్ స్ట్రాప్ పెట్టుకుంటున్నాను. ఈ పైనది మన హెడ్ మీద హెయిర్ బ్యాండ్ లాగా వస్తుంది, ఇది బ్యాక్ వెళ్తుంది. టడా, ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ స్క్రీన్ ఉంది, ఎదురుగా ఉన్న మనుషులు కనిపిస్తున్నారు. ఫైనల్లీ ఈ డబుల్ స్ట్రాప్ పెట్టుకున్నాకైతే కొంచెం వెయిట్ తక్కువ అనిపించింది. ఎక్కువ టైట్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్నెస్ అయితే వచ్చింది. సో లెట్స్ స్టార్ట్. ఇది మనకి సెటప్ చేసుకునేటప్పుడు మన చేతులు కళ్ళు కూడా స్కాన్ చేస్తుంది అనమాట. యూ నో వాట్, అడ్జస్టింగ్ లైటింగ్ అని చెప్పి నా చుట్టూ ఉన్న లైట్ అంతా రెడ్యూస్ చేసేసింది. నాకేం మరి బయట లైట్స్ ఆఫ్ అయ్యాయో నాకు తెలియట్లేదు. బట్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటికే లాంగ్ అనిపించింది అనమాట. ఎందరికి చిన్న చిన్న వీడియోసే కావాలి. నెక్స్ట్ వీడియో అయితే ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. బికాజ్ అసలు ఈ విఆర్ నుంచి మనం ఒక విఆర్ వరల్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను. నాకైతే ఫుల్ నచ్చేసింది అనమాట. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు PocketTech. Thank you so much for watching. Bye. A few moments later. ఈ ఎన్విరాన్మెంట్స్ లోకి వెళ్తే ఇప్పుడు నేనున్నది వచ్చేసి వైట్ శాండ్స్ అనమాట. మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ యూస్మెటిక్ వెళ్తున్నాను. ఇది ఎల్ క్యాపిటల్, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడే మనం ఫైర్ ఫాల్ చూసాం. I miss California.